హలో అందరికీ. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. సో హెయిర్ ఆయిల్ అనమాట. సో చాలామంది వేసుకుంటుండొచ్చు, బట్ నేను ఇట్లా హెయిర్ ఆయిల్ వాడతాను. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఎట్లా వేసుకోవాలంటే రోజ్మెరీ, ఇంకా రోజ్మెరీ లీవ్స్, మెంతులు, కొన్ని కలమాక్, ఇంకా కోకోనట్ ఆయిల్ అనమాట. సో దీంట్లో మీరు కలంజీ సీడ్స్, అలోవెరా, గుంట గరిగరాకు, మందారం పువ్వులు ఆకులు కూడా వేసుకుంటే ఇంకా బాగా యూజ్ అవుతుంది. బట్ అవన్నీ నాకు దొరికాయి, సో నేను ఉన్నది ఇది చూపిస్తున్నాను అనమాట. సో లేని వాళ్ళు ఇందులో కలంజీ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మర్చిపోయినా అనమాట కలంజీ యాడ్ చేయడం. సో ఎవరికైనా యూజ్ అవుతుందని ఇప్పుడు చెప్తున్నా. సో ఇది మంచిగా బాయిల్డ్ చేసుకోవాలి, ఇట్లా బ్రౌన్ అయ్యే వరకు. బాయిల్డ్ అయినాక నైట్ అంతా అట్లనే వదిలేసి నెక్స్ట్ డే మంచిగా జల్లెడ పట్టేసి ఆయిల్ బాటిల్లో పోసుకొని మీరు ఎన్ని డేస్ అయినా ఇది స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. సో నేనైతే ఒక సిరం బాటిల్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. సిరం బాటిల్ డ్రాపర్ ఉంటుంది కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఊకే అక్కడ ఇక్కడ గిన్నెలో పోసుకొని మళ్ళీ అందులో చేతులు పెట్టి మళ్ళీ ఇంట్లో పెట్టి ఎందుకు అని చెప్పి ఇట్లా బాగా యూజ్ అవుతుంది అనమాట. డ్రాపర్ ఉంటుంది కాబట్టి సిరం బాటిల్స్లో పోసుకోండి మీరు కూడా. ఇది చాలామందికి మంచిగా యూజ్ అవుతుంది. సో మంచిగా స్కాల్ప్కే పెట్టండి, నూనె మొత్తం పెట్టుకోవద్దు ఓవరాల్ లెంత్కి. ఓన్లీ మనకి స్కాల్ప్ అనేది డ్రై కాకుండా మంచిగా మాయిశ్చర్ ఉండడానికి మనము ఆయిల్ పెట్టుకుంటాం. మొత్తం లెంత్కి అసలు ఆయిల్ అవసరమే ఉండదు. చాలామంది మొత్తం లెంత్కి పెట్టుకుంటారు. మొత్తం లెంత్కి ఆయిల్ పెట్టుకుంటే మళ్ళీ మొత్తం లెంత్ షాంపూ పెట్టాల్సి వస్తుంది. సో మొత్తం షాంపూ పెట్టే వరకు చాలా డ్రై అయిపోతుంది అనమాట. సో మన చేతులకు ఉన్నదే ఆయిల్ మొత్తం లెంత్కి పెట్టుకోవాలి. సో వీడియో నచ్చిందని